పెళ్ళేంటి ఇంకా లేగలేదు? ఇదేంటి ఇది ఇంకా పడుకొని లేగలేదు? దీనికి ఎన్నిసార్లు చెప్పాలో, అయినా బద్ధకం ఎక్కువైపోతుంది బాగానా. ఇందు ఇందు ఏటి లేగవే, టైం అయిందని చెప్పాను కదా. ఏటి మమ్మీ? ఏమే సెల్ ఫోన్ రింగ్ అవ్వగానే ఒక్క రింగ్కే ఎత్తుతావు, మరి నేను ఇందాక నుంచి అరుస్తూనే ఉన్నాను. లేసావా? అయినా నీకు సాయంత్రం ఏం చెప్పానే? ఓ షిట్, నేను లేపమన్నావు కదా. సారీ మమ్మీ, మర్చిపోయాను. ఎలాగ లేచిపోయావు కదా, వెళ్ళి నీ పని చూసుకో, నేను పడుకుంటాను. ఏడ్చావు కానీ నన్ను లేపమనలేదు, నిన్ను లెగమని చెప్పాను. సారీ మమ్మీ, ఐ కాంట్. ఈ సెల్లో నీ లెగలేను, ప్లీజ్. నోరు మూసుకొని ముందు లేగు, తెల్లవారు అయిపోతుంది. అయితే ఇంకా తెల్లవారు అవ్వలేదా? ఇంతకీ టైం ఎంత అయింది? అమ్మా, ఇంకా 4 అయిందే. ఈ టైంలో పూజలేటే? ఇంకా సూర్యుడు కూడా రాలేదే. ఇప్పుడే పూజ చేయాలి. ఇది కార్తీక మాసం, ఎంతో పవిత్రమైనది. అబ్బా అమ్మా, ఆ పవిత్రమైన పూజలేవో నువ్వు చేసుకోయే, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వే. నాన్నా నాన్నా. ఏమ్మా? అమ్మని పిల్లు, నన్ను ఇది పడుకోనుకుంటుంది. దాన్ని కొంచెం పడుకోనివ్వే. అయినా పెళ్ళయిన తర్వాత తప్పవు కదే ఈ తిప్పలు. ఎప్పటి నుంచి పూజలు ఎందుకే? ఆ పెళ్ళి అవడం కోసమే ఈ పూజలు. మీరు ముందెళ్ళి పడుకోండి. హే, నువ్వు ముందులేగు. అమ్మా ప్లీజ్, కొంచెంసేపు పడుకుంటానే, లేగలేకపోతున్నాను. ఇందు లేగమ్మా, వెలుగు రాకముందే దీపం వెలిగించాలి. సరేలే, వేడి నీళ్ళు పెట్టు. వేడి నీళ్ళు ఎందుకమ్మా, చల్లీళ్ళు ఉన్నాయి, వెళ్ళి స్నానం చేసి బేగెళ్ళి. లెగు లెగు బే లెగు, ఎన్నిసార్లు చెప్పాలి లెగమని? అమ్మా, ఇంత చలిలో చన్నీటి స్నానం చేస్తే పూజ చేసేలోపే నా ప్రాణం పోయేలా ఉంది. నేను చెప్తున్నాను కదా, చన్నీటితో స్నానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, పూజ చాలా బాగా చేసుకోగలవు. లేకమ్మా వెళ్ళు. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చన్నీటి స్నానం చేయలేనే. ఒకసారి చేస్తే అలవాటు అయిపోద్ది, లెగు. లెగమని చెప్పానా? ఆ టవల్ అందుకో, ఉండిస్తాను. ఇదిగో. అమ్మ చలేసేస్తుందమ్మా. ఈ చెల్ల ఈ పూజలేంటమ్మా, చలేసేస్తుంది. అంత చలేసేస్తుంది ఏంటే? ఎలాగా స్నానం చేసావు కదా, పూజ చేసే. పద. ఏమే, ఎప్పుడూ ఆ డ్రెస్సులతోనే ఉంటావు, ఇలాంటప్పుడైనా కొంచెం లంగావన్నీ కట్టుకోవచ్చు కదే. అమ్మా, పొద్దున్నే లెగమన్నా లేచాను, పూజ చేయమన్నా చేస్తున్నాను, ఇంకా మళ్ళీ లంగావాణీలు చీరలు కట్టుకోమంటే నా వల్ల కాదు. నీకో దన్నం, నన్ను వదిలే. సరేలే, ఏదో చెయ్యి, నా మాట ఎప్పుడు విన్నా కనుక. ఇప్పుడు చేస్తున్నాను కదే. అయినా నా మొహం కాసి చూస్తావేటి? ఏం చేయాలో చెప్పు. ముందు బొట్టు పెట్టుకో. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ దీపం పెట్టాను కదా రెడీగానా, దాన్ని వెలిగించడానికి కూడా బద్ధకమే నీకు. బద్ధకం కాదమ్మా, నువ్వు చెప్తావని చూస్తున్నాను. వెలిగించు. ఇంకేం చెయ్యాలి? ఇంకేం చేస్తావు? దండం పెట్టుకోవే. అమ్మా అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. చాలా ఎక్కువ మంత్రాలు చదివికు, దేవుడు వచ్చేయగలడు. పూజ చేయమంటూ చేస్తే మళ్ళీ ఇలా మాట్లాడతావు. రా, అయిపోయింది కదా, బయట దీపం పెడదు రా. అమ్మా ఏం చేయాలి? ఇందా పూజ చేయి.
నేను అక్కడ దీపం పెట్టాను కదా, ఆ పక్కనే దీపం పెట్టు. అలాగే, అలానే. ఫస్ట్ దీపం వెలిగించు. పువ్వులు పెట్టు. అలాగే పెట్టాను. దండం పెట్టుకో. అయిపోయిందా? అయిపోయింది, రా. అమ్మా అమ్మా, ఏంటే, ఏం చదువుతున్నావే? కార్తీక పురాణమే. ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణం చదివినా విన్నా చాలా మంచిది. అబ్బో, నువ్వు కూడా చదువు. వద్దులే అమ్మా, చిన్న డౌటే. నీకు డౌట్లు రానివి ఎప్పుడే, అడుగు. అది కాదమ్మా, ఈ కార్తీక మాసంలో పెళ్లి కాని ఆడపిల్లలు వేకువజామునే లేచి తలకు స్నానం చేసి దీపం పెట్టుకుని పూజ చేస్తారు. మరి నువ్వెందుకమ్మా పూజ చేస్తున్నావు? ఇది పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే కదా చేసేది అని నాకు చిన్న డౌట్ అమ్మా. ఈ పూజలు పెళ్లి కాని వాళ్ళు మాత్రమే కాదమ్మా, పెళ్ళైన వాళ్ళు కూడా చేస్తారు. మంచి జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడు అందులో ఉన్న లోటుపాట్లను ఎదుర్కొనే శక్తిని కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ పూజలు చేస్తారు. ఎంత మంచి విషయం చెప్పావమ్మా. మనం ఎప్పుడైనా చదివితే కదా తెలిసేది. తెలీదనే కదమ్మా అడిగాను. ఇన్నేళ్ళు వచ్చా ఇంకా తెలీదంట కార్తీక పురాణం గురించి. సరేలే, అయితే ఇప్పటికి పూజ అయిపోయింది కదా. అయిపోయింది, మళ్ళీ సాయంత్రం చేయాలి. ఇలాగే ఈ నెలంతా చేయాలి. అమ్మా మరేటి? అదేంటే ఈ ఒక్కరోజే అనుకున్నానే. ఏం కాదు కానీ, సరే అయితే నీ పని చూసుకెళ్ళి. అమ్మా అమ్మా, ఏంటే? బాగా అలిసిపోయానమ్మా. చీకటి నోట్లు వేసిపోయాను కదా, ఒళ్ళంతా పీకిపోయింది. కాసేపు పడుకుంటానే. ఏంటి, స్నానం చేసి దీపం పెట్టుకుని పూజ చేసుకుని ఇప్పుడు పడుకుంటానంటావా? లేగు, వెళ్ళి పుస్తకాలు తీ. రాత్రి వరకు పడుకోవడాలు లేవు. నువ్వు లెగమన్నా లేచాను, పూజ చేయమన్నా చేశాను, మళ్ళీ జాగారా లేటమ్మా. బాబ్బా, ఏమిటే ఈ గొడవ? ఏమైంది? గోలే, మీ కూతురితో ఎప్పుడు నాకు గోలే. చిట్టి తల్లి, లేచిపోయావా? పూజ అయిపోయిందమ్మా? అంతా అయిపోయింది నాన్న, అంతా అయిపోయింది. సరేగా నేర్తేవాలోయ్. నాన్న తెచ్చి, నాన్న నువ్వు తెచ్చి. నాన్న అది కాదమ్మా, ఈరోజు తింటావా? అంటే పూజ మరి? తింటాను. ఆగండి, మీరు ఏటి తెస్తానంటున్నారో అది ఏటి తెమ్మంది. ఏటే తెమ్మన్నావు? చికెన్. నోర్మోయ్, ఈరోజే కదా, ఈ నెలంతా నాన్ వెజ్ ఉండదు. అమ్మా, ఈ కార్తీక మాసంలో పూజలన్నా పునస్కారాలన్నా ఇప్పుడు తిండి కూడా తినకపోతే ఎలా అమ్మా? ఈ కార్తీక మాసం అంతా నీసు తినకుండా ఉండాలి, అప్పుడే మంచి జీవితం ఉంటుంది. ఈ పుణ్యం మాట దేవురెరుకు కానీ నా ఫ్యూజులు ఎగిరిపోయినట్టుంది. ఏవి ఎగిరిపోవు కానీ చెప్పింది చెయ్యి నాన్న. ఏం చేస్తాం చిట్టి తల్లి, అడ్జస్ట్ అయిపో. నాకా చూద్దావు ఎట్ నాన్న, ఎల్లు పట్టుకొని రా. ఆవిడ చెప్తా పట్టుకొని వస్తావు కదా, ఎల్లు. సరే అయితే.